హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? ఈరోజు నేనైతే క్యారెట్ రైస్ అయితే చేస్తున్నాను. క్యారెట్ అన్నీ తుడిచి పెట్టుకున్నాను, టైం లేదని మీకు చూపించలేదు. క్యారెట్ ఇక్కడైతే అన్నం అయితే ఉడుకుతుంది. ఇప్పుడైతే నేనైతే క్యారెట్ రైస్ అయితే చేస్తాను. ఇక్కడైతే ఉల్లిగడ్డ, ఒక పచ్చిమిరపకాయ అయితే కోసుకున్నాను. తొందరగా అవుతుందని పిల్లలు మనం క్యారెట్ ఇస్తే కొంతమంది తినరు, కొంతమంది తింటారు. ఇట్లా రైస్ చేస్తే చాలా బాగా తింటారని ఇట్లయితే చేయొచ్చు. చూడండి, క్యారెట్ రైస్ అన్నం ఈరోజు మా ఇంట్లో. ఇక్కడ అన్నానికి అయితే అప్పుడే పెట్టేసాను. ఎసరు వచ్చింది, బియ్యం వేసాను, ఉప్పు వేసాను. స్టవ్ అయితే ఆన్ చేసినాను, కళాయి కూడా పెట్టేసాను. ఇప్పుడైతే ఆయిల్ వేసేస్తున్నాను. మనం క్యారెట్ రైస్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంతమంది పిల్లలు తింటారు, అట్లా ఒక్కటి ఇస్తే అట్లా తింటారు. కొంతమంది అయితే అస్సలు తినరు, వద్దంటారు కదా. ఇట్లా రైస్ మాదిరి చేసి పెడితే తింటారని నేనైతే ఇట్లా చేస్తున్నాను. ఇక్కడైతే అన్నం అయితే ఉడికింది, వంచేస్తాను. ఇంకా చూడండి, ఆయిల్ అయితే వేసేస్తాను కదా. ఇక్కడ మనం కోసి పెట్టుకుని పచ్చిమిరపకాయ, టమోటా, కారం, పసుపు, మన కారం ఎక్కువ కావాలన్న వాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు. ఉప్పు, నైస్ ఉప్పు అన్నీ అయితే వేసుకున్నాను. ఇక్కడైతే ఆయిల్ అయితే ఎక్కుతుంది. ఇక్కడ అంతే ఫస్ట్ అన్నం ఉడికింది, దించేస్తాను. అందులోపలైతే ఉల్లిగడ్డ వేస్తే కొంచెం ఎర్రగా అవుతుంది. క్యారెట్ రైస్ ఎంతమంది ఇష్టమో కామెంట్ అయితే చేయండి. కంపల్సరీ మీరు సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్. ఇప్పుడైతే అన్నం వంచేసినాక అయితే చూపిస్తాను మీకు. చూడండి, ఎర్రగా అయిపోయింది. ఇప్పుడైతే నేనైతే కరివేపాకు, పచ్చిమిరపకాయ వేస్తున్నాను. ఇప్పుడైతే అన్నం వంచేనా అల్లుకునేకైతే ఇచ్చేసాను. పచ్చిమిరపకాయ ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోవచ్చు, మనకు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేనైతే క్యారెట్ అయితే వేస్తున్నాను. చూడండి, చూసేకి మనకి ఇంత క్యారెట్ మాదిరి అనిపిస్తుంది, అది చేస్తే కొంచెం ఏడుస్తుంది. మొత్తం క్యారెట్ మొత్తం అయితే వేసేసాను. మనం నైస్ ఉప్పు వేసుకున్నాం, ఎందుకంటే క్యారెట్ లెక్క కదా. చూడండి, ఉప్పు తక్కువ వస్తే మళ్ళీ వేసుకోవచ్చు. నేను కొంచెం కారం వేస్తున్నాను, ఎందుకంటే మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువ తింటారని ఒక స్పూన్ కారం వేస్తున్నాను. పసుపు వేసాను. అంతే, సింపుల్గా తొందరగా అయ్యే క్యారెట్ రైస్. అంతా మిక్స్ చేస్తున్నాను. ఆయిల్లోనే మగ్గుతుంది ఇది, చుక్క వాటర్ కూడా వేయను నేను. అట్లయితే టేస్ట్ బాగుంటుంది క్యారెట్ రైస్ అయితే. మనం అయితే ఇట్లా చేస్తున్నాను. ఇదంతా మగ్గిస్తాను ఒక 10 నిమిషాలు. ఇక్కడ అయితే అన్నం అయితే అల్లతుంది. చూడండి, వేడి వేడి అన్నం క్యారెట్ రైస్ కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. వైట్ రైస్ అయితే ఇక్కడ అయింది. క్యారెట్ రైస్ ఇదంతా నూనెలోనే మగ్గిపోయింది. చూడండి, ఎక్కువ వాటర్ వేయలేదు. అయిపోయి తించేస్తాను. ఇది కూడా అన్నం ఆఫ్ చేసేస్తాను. అల్లకొయ్యింది అన్నం అయితే పొడి పొడి చేసుకున్నాను. ఇప్పుడైతే క్యారెట్ అయితే కలిపేస్తాను. క్యారెట్ కాలుతుంది. సరిపోయింది ఉప్పు అన్నీ. పిల్లలు తినకపోతే ఇట్లా చేసి పెట్టండి మీరు. కారం తక్కువ వేసుకోండి, మేము పెద్దలు కదా, సరిపోతుంది. ప్రస్తుతానికైతే మా ఆయన వచ్చినాడు, కలిసి పెట్టేస్తాను.
అవుతుంది. చూడండి క్యారెట్ రైస్ అయితే రెడీ. చూడండి క్యారెట్ రైస్ అయితే అయ్యింది. నేనైతే టేస్ట్ చేసి చెప్తున్నాను ఇప్పుడు మీకు. చాలా సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి మీరు ఇట్లా.